ప్రియమైన వారలారా, సంఘము అంటే ఆలోచన చేయండి ఒకసారి. ఇది బ్యాప్టిస్ట్ సంఘము, అవునండి, బ్యాప్టిస్ట్ సంఘము. సంఘము బ్యాప్టిస్ట్ అనేది ఒక డినామినేషన్కు ఇవ్వబడినటువంటి పేరు. సంఘము అంటే సంఘటితముగా ఉన్నటువంటి వారు అని అర్థము. సంఘటితముగా అంటే బలముగా ఒకరికొకరు అతుకబడి ఉండువారు అని అర్థము. సంఘటితముగా బలముగా అతుకబడి ఉండువారు. ఎవరిలో అతుకబడి ఉండేవారు? ప్రభువులో అతుకబడి ఉండేవారు. అందువలన సంఘము అని మన పితరులు ట్రాన్స్లేట్ చేశారండి. వెరీ గుడ్, ఎక్సలెంట్ వర్డ్, భలే నచ్చినటువంటి మాట. సంఘము, దేవుని సంఘము, దేవుని. నా ప్రియమైన వారలారా, దీన్ని మందిరము అన్నారు, దేవుని మందిరము అన్నారు, ప్రార్థనా మందిరం అన్నారు, స్తుతి మందిరము అన్నారు, స్వస్థత మందిరం అన్నారు, బోధనా మందిరం అన్నారు, అర్పణ మందిరం అన్నారు, పరిశుద్ధ మందిరము అన్నారు. ఇన్ని పేర్లు మరి మన యొక్క సంఘానికి పెట్టబడినాయండి. ఏ దేవాలయానికి, ఏ మత దేవాలయానికి ఇన్ని పేర్లు రాయబడలేవండి. దేవుని మందిరము, ఆయన నివసించే నివాసము. ప్రార్థనా మందిరము, తన భక్తులు ప్రార్థించే మందిరము. స్తుతి మందిరము, ఆయన భక్తులు స్తుతించి ఆరాధించే మందిరము. స్వస్థత మందిరము, ఆయన నామములో స్వస్థత జరిగే మందిరము. జరగలేదా మన సంఘములో? మన సంఘములో జరగలేదా? జరిగాయండి. స్వస్థత మందిరము. బోధనా మందిరము, దేవుడే తన యొక్క బిడ్డలతో, దేవుడే తన యొక్క దూతలతో, దేవుడే తన యొక్క యాజకులతో బోధించే బోధనా మందిరము. అర్పణాలయము, దేవునికి అర్పించే అర్పణాలయము. నా ప్రియమైన పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ మందిరం. ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఏ దేవాలయానికి, ఏ మతములు ఎక్కడ ఇన్ని పేర్లు లేవండి. మన దేవుని మందిరానికి ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఎందుకు? ఆ పేరుకు తగినటువంటిదే మందిరం. నా ప్రియమైనటువంటి వారలారా, సంఘమునకు ఇవ్వబడినటువంటి నిర్వచనము ఏంటి? ప్రతి నిర్వచనం ఉందండి. ద డెఫినేషన్ ఈజ్ గివెన్ ఫర్ ఎ చర్చ్. బైబిల్ గ్రంథం సామాన్యమైన గ్రంథం కాదండి. ఎందుకు రాసావయ్యా యేసయ్యా? ఎందుకు రాయించావు? నాకు తెలియదయ్యా, నాకు చెప్పు, నాకు బోధించు, నాకు నేర్పించు అని ఇలాగే యేసయ్యతో దెబ్బలాడతాను, కొట్లాడతానండి. నాకు అర్థం కాలేదయ్యా. మనీరావు ఎంకామ్, ఎంఫిల్, ఎల్ఎల్బి, ఎండ్యూ, ఎంటీహెచ్, కానీ ఏనాడు నా పేరు ప్రకారం పెట్టుకోలేదండి. మీకెవరికి తెలియదు అనుకుంటాను. నేనున్న సంఘంలో కూడా తెలియదు. పెట్టుకోను నేను, నాకు అవసరం లేదు, వద్దు. ఎందుకంటే యేసయ్యా, ఈ డిగ్రీలన్నీ కూడా నీ పాదాల కింద ఉండే దుమ్ముతో సమానం కాదయ్యా. నాకు అర్థం కాలేదయ్యా, బోధించయ్యా, నాకు అర్థం కాలేదయ్యా, బోధించు ప్రభువా. పిచ్చివాడ, చదువు, నువ్వు బోధిస్తానంటాడు. యేసయ్యా బోధిస్తాడు, అన్నీ రాసి పెట్టుకుంటాను, మర్చిపోతానేమోనని. నా ప్రియమైన వారలారా, అలా నేర్చుకున్నాను యేసయ్య దగ్గర, అలా నేర్చుకున్నానండి. సరే చూడండి, ఏంటి సంఘం? మన యొక్క సంఘానికి నిర్వచనము ఏంటి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారి యొక్క సంఘమును చర్చ్ అంటారు. చూడండి, క్రీస్తు యేసునందు, ఇది నా నిర్వచనం కాదు, పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, అది పరిశుద్ధపరచబడిన వారు. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. ఏంటి పరిశుద్ధపరచబడిన వారు అంటే? పరిశుద్ధపరచబడిన వారు అంటే పాపపు ఒప్పుకోలు జరిగిన తర్వాత క్షమించబడి కడిగివేయబడి తుడిచివేయబడినటువంటి వారు. దేంతో? ఆయన రక్తముతో. అది పరిశుద్ధపరచబడిన వారు అంటే అర్థము. పరిశుద్ధపరచబడిన వారు. సంఘములు ఎవరు ఉంటారు? పరిశుద్ధపరచబడినారు ఉండాలి, ఉంటారు. ఉంటేనే అది ఆయన యొక్క సంఘం అవుతుంది. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఎక్కడెక్కడైతే రక్షించబడ్డారో ఒప్పుకొని వారందరూ ఒక్క చోట ఉండడానికి పిలువబడినటువంటి చోటు ఏంటంటే సంఘము. పిలువబడిన చోటు సంఘము. పౌల్ హ్యాస్ గివెన్ దిస్ డెఫినేషన్. చూసారా?
ఎంత మంచి నిర్వచనము, ఎంత చక్కని మాట. వారు పరిశుద్ధులుగా ఉండడానికి, ఒకచోట కలిసి ఉండడానికి పిలువబడినటువంటి వారు. ఓ భక్తుడు అన్నాడు, ఏమన్నారంటే ఇంగ్లీష్లో, చర్చ్ ఈజ్ ద నర్సరీ స్కూల్ ఆఫ్ సేవ్డ్ సిన్నర్స్. నర్సరీ స్కూల్ అంటే అర్థం ఏంటమ్మా? అని చిన్న తరగతి అంటే నర్సరీ అంటారు దాన్ని. ఎల్కేజీ కంటే చిన్నది నర్సరీ. నర్సరీ స్కూల్ ఆఫ్ సేవ్డ్ సిన్నర్స్ అంటే రక్షించబడిన పాపులైనటువంటి వారి యొక్క చిన్న బడి. నర్సరీ స్కూల్ ఆఫ్ సేవ్డ్ సిన్నర్స్. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. నా ప్రియమైన వాళ్ళరా, క్లుప్తంగా చెప్తాను. చాలా ఇష్టం నాకు ఈ టాపిక్, చాలా ఇష్టం నాకు. ఎంత ధ్యానిస్తానో చెప్పలేను. 10 మాటలు మాత్రమే క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే సమయము ఈ దినము మనకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి. నంబర్ 1, సంఘం ఎలా ఉంది? మంచి సంఘానికి ఉన్న లక్షణాలు ఏంటి? మనం ఉన్నామా లేదా? 85 సంవత్సరాలు, వెరీ గుడ్, చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ 85 సంవత్సరాల కాలంలో, సంఘపు కాలంలో మన సంఘం ఎలా ఉంది? సంఘం అంటే ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, డోర్ కర్టన్లు, లైట్లు, ఇది కాదు సంఘం అంటే. సంఘం అంటే నర్సరీ స్కూల్ ఆఫ్ సేవ్డ్ సిన్నర్స్, రక్షించబడినటువంటి చిన్న బిడ్డలు చదువుకునేటువంటి పాఠశాల, నర్సరీ స్కూల్. ఒక భక్తుడు అన్నాడు. కాబట్టి మనము సంఘములో ఒక సభ్యులముగా ఉన్నాం. మనమందరము సంఘం, అంతేగాని గోడలు కాదు. మనం కలిసి ఉండడానికి ఒక భవనం కట్టుకున్నాం అంత తప్ప, భవనము, గోడలు, తలుపులు ఇవి కాదు సంఘం అంటే. నా ప్రియమైన వారు, కాబట్టి మొట్టమొదటి లక్షణం అంటే ప్రార్థించే సంఘముగా ఉండాలి. నంబర్ 1 క్వాలిటీ ఏంటి? ప్రార్థించే సంఘముగా ఉండాలి. ప్రార్థించే సంఘముగా ఉండాలి. అక్కడే ఉంది 2వ వచనములోనే, మన ప్రభు అయిన యేసు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పును వ్రాయున్నది. సంఘంకు ఉండాల్సిన లక్షణం ఏంటమ్మా? క్లియర్గా ఉంది అక్కడ. ఏం లక్షణమో చెప్పండి? ప్రార్థించే సంఘము, ప్రార్థించే సంఘము, ప్రార్థించే సంఘము. చాలా సంఘాలు దర్శించానండి నేను. నాకు చాలా సంతోషిస్తాను, గర్విస్తాను చెప్పడానికి. నెల్లూరు పట్టణంలో కాకుండా, నెల్లూరు పట్టణం దాటి తతిమా 145 టౌన్స్ అండ్ విలేజెస్ దేవుని పనికి నేను పిలువబడ్డానండి. ఎంత గర్వంగా చెప్పుకుంటానో, ఎంత సంతోషంగా చెప్పుకుంటానో చాలు నా జీవితానికి. శ్రీహరికోట నుంచి కావలి వరకు, ఉదయగిరి నుంచి కృష్ణపట్నం వరకు, వెంకటగిరి నుంచి అల్లూరు వరకు మధ్యలో ఉండే టౌన్స్ అండ్ విలేజెస్ అన్నీ కూడాను వెళ్ళానండి. పెద్ద సంఘాలతో తృప్తి పడలేదు, కానీ కొద్ది మంది ఉంటారే ఆ సంఘాలతో భలే తృప్తి పడ్డా నేను. పెద్ద పెద్ద సంఘాలతో తృప్తి పడలేదు, గొప్పగా సంఘాలు ఉన్నాయి, అన్నీ కూడా వెళ్ళాను. పిలిచారు నన్ను, వెళ్ళాను. వారి ఎడల సంతోషపడలేదు. కానీ ప్రార్థన చేయండి అని అనక మునిపే, పాస్టర్ గారి మాట పూర్తి కాక మునిపే లేస్తారండి. చిన్న సంఘాలు ఎంత దేవునితో ఎంత సన్నిహితంగా మాట్లాడతారో. ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడము, ప్రార్థన అంటే ఆయన అడగడము, ప్రార్థన అంటే గోజాడము, ప్రార్థన అంటే బ్రతిమలాడము. మనం గోజాడుతుంటే, మనం అడుగుతుంటే, మనం బ్రతిమలాడుతుంటే ఎంత సంతోషపడతాడో, ఎంత సంతోషపడతాడో. చిన్న బిడ్డ, పాలు తాగే బిడ్డ, అమ్మా నాకు కావాలి, నాకు కావాలి అడుగుతుంటే తల్లి సంతోషపడుతుందా లేదా? నా బిడ్డ నన్ను అడుగుతుంది, నా కుమారుడు నన్ను అడుగుతున్నాడు, ఐ మస్ట్ గివ్, నేను ఇవ్వాలి అనుకుంటుంది. ఏ తల్లి ఏ తండ్రి అయినా సరే. ఇవ్వకూడదని ఏ తల్లి తండ్రి అని అనుకుంటారా? నెవర్. నా ప్రియమైనటువంటి వారలారా, సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి, ప్రార్థించే సంఘముగా ఉండాలి. దేవునితో మాట్లాడడం, ఏ పని చేయాలి, ఏ పని ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి అంటాడు పాస్టర్ గారు. అట్ట చూస్తే ఎవరు లేరు, ఇటుపక్క చూస్తే ఎవరు లేరు, ఇటుపక్క చూస్తే కోయరు వైపు చూస్తారు, ఎవరు లేరు. నేను చూశాను చాలా సంఘాలు. చివరికి ఆయనే చేస్తాడు, ఆయనే చేస్తాడు. ఏమి ఎదిగింది ఆ సంఘము? కానీ ఆ కొరింథీ సంఘంతో రాస్తాడు, ఆ విధంగా ప్రార్థించే సంఘముగా ఉందయ్యా మీది అని అంటారు. మన సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలండి. ప్రార్థించమని అడిగితే వెంటనే పాడాలి అని అంటే వెంటనే వచ్చి నిలబడతారు. చక్కగా పాడే సంఘాలు ఉన్నాయండి, చిన్న చిన్న సంఘాలే. ఎంత సంతోషిస్తానో, అమ్మ మరలా పాడండి అని పాడించుకుంటాను. నేనైతే మరలా పాడండి పాడించుకుంటానంటే. మొన్న ఈ మధ్య ఇదే విధంగా చర్చ్ యానివర్సరీ డే జరిగింది. పల్లెపాడు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్, ట్రైనింగ్ స్కూల్ అవి చాలా చాలా ఉన్నాయి. బాగు వాళ్ళకి చదువు రాదు, అంత చాలా వరకు మొరటు వాళ్ళు.
ఎట్లా పాడారంటే హృదయపు లోతుల్లో నుంచి పాడారండి. ఈ మధ్య వెళ్ళాను 1.5 మాసం కిందట, చర్చ్ యాన్యువల్ డే పిలిచారండి. ఎంత సంతోషించానో. ఏమి భాష కూడా సరిగా రాదు, అయినప్పటికీ కూడా వాళ్ళకు అంటే సక్రమంగా భాష కూడా తెలియనటువంటి వాళ్ళు ఎలా పాడారంటే హృదయంతో పాడారండి. హృదయంతో పాడారండి. మన ప్రార్థన ఎలా ఉండాలి? హృదయముతో ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? గోజాడుతూ ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? బ్రతిమలాడుతూ ఉండాలి. తప్పనిసరిగా ఇవ్వాలి అన్న అభిప్రాయం కలగాలి. ఏడ్చి 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 ప్రార్థన చేయాలి. నా భార్య క్యాన్సర్తో చనిపోయే స్థితిలో ఉంది. నేను నెల్లూరు కొత్తగా వచ్చాను, ఎవ్వరు తెలియదు నాకు. ఆ రోజు రాత్రి ఏడ్చాను. రేపు డాక్టర్ గారు ఈ లెఫ్ట్ బ్రెస్ట్లో క్యాన్సర్ గడ్డ, ఇంతలా క్యాన్సర్ గడ్డ కోసి గడ్డను తీసేస్తానన్నాడు. అప్పుడు ఏబిఎం హాస్పిటల్ చాలా గొప్ప పేరులో ఉంది. సరే, వేలూరు నుంచి డాక్టర్స్ వచ్చారు గెస్ట్ డాక్టర్స్గా. ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను. రేపు పొద్దున రండి అన్నాడు ఆయన. సరేనన్నాను. ఆ రోజు రాత్రి యేసయ్య దగ్గర ఏడ్చాను. మా నాన్న మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఏడవలేదండి. ఆమె క్యాన్సర్ పేషెంట్, చచ్చిపోతుంది కదా, డెఫినెట్ అనుమానమే లేదు. నా బిడ్డలు, మా అమ్మాయి 11 సంవత్సరాలు, మా అబ్బాయి 9 సంవత్సరాలు. ప్రభువా, నీ కొరకు ఇన్ని 100 గ్రామాలు వెళ్ళానే, 1000 కిలోమీటర్లు పోయానే. ఈమె చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా? కాలేజీకి పోయి పాఠం చెప్పడానికి, గుడికి పోయి వాక్యం చెప్పడానికి, డబ్బులు కావాలంటే తీసుకొచ్చి ఇవ్వడం, ఈ 3 తెలుసు. కానీ ఇక నాకు ఏమీ తెలియదు. అంతా కూడా ఆమె నిర్వహిస్తుంది. నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఇది న్యాయమా నీకు? ఇన్ని 100 గ్రామాలు వెళ్ళాను, ఇన్ని 1000 కిలోమీటర్లు వెళ్ళానే. రాత్రి అంతా ఏడ్చాను. ఉదయాన్నే తీసుకుని వెళ్ళాను. ఏమి తినకుండా రండి, కాఫీ టీ మాత్రమే తిని రమ్మన్నారు. తీసుకుని వెళ్ళాను. హాస్పిటల్లో థియేటర్ రెడీ చేయబడింది. వెల్లూరు నుంచి వచ్చాడు, రాయవెల్లూరు నుంచి డాక్టర్ గారు. సిద్ధమైపోయింది థియేటరు. ఇంత గడ్డ, క్యాన్సర్ గడ్డ ఈ వైపున ఉంది అని రాయవెల్లూరులో డాక్టర్ గారు స్కెచ్ వేసి ఫిగర్ వేసి ఇచ్చాడు. సరిగా ఆపరేషన్ చేస్తానన్న సమయానికి ఈమె నేను చేయించుకోనని అడ్డం జరిగింది. వెల్లూరు నుంచి నెల్లూరు తీసుకొచ్చాను. ఊహించకుండా ఆ వెల్లూరులో నేను ఎవరితో కలవడానికి పోయిన డాక్టర్ ఆయనే వచ్చాడు నెల్లూరు. అసలు అప్పుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. రేపు ఉదయం రమ్మన్నాడు. సరేనని ఆ రోజు రాత్రి అంతా ఏడ్చాను యేసయ్య దగ్గర. అయ్యా, ఇది నీకు న్యాయమా? నాకు ఈ పాఠం చెప్పడం, వాక్యం చెప్పడం తప్ప నాకేం తెలియదు అయ్యా. నా భార్య లేకపోతే ఎట్లయ్యా? రాత్రి అంతా ఏడ్చాను. ఉదయాన్నే తీసుకుని వెళ్ళాను. థియేటర్ రెడీగా ఉంది. రెడీగా ఉన్న తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి లోపలికి తీసేయాలి. అందరూ ఒకసారి చూసి తీసుకుపోదామని 4 డాక్టర్లు ఉన్నారు అక్కడ. 2 లేడీస్, 2 జెంట్స్. 2 జెంట్స్ చూచారు. లెఫ్ట్ బ్రెస్ట్లో, ఎడమ బ్రెస్ట్లో క్యాన్సర్ గడ్డ. ఆయన చూశాడు. మీరు చూడమన్నాడు ఆ 2వ డాక్టర్ని. ఆయన చూశాడు. అమ్మ మీరు చూడండి అని లేడీ డాక్టర్కు, నర్సింగ్ సూపరింటెండెంట్కు చెప్పారు. వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఒకరి ముఖం చూసుకొని నవ్వుకున్నారు 4. నవ్వుకున్న తర్వాత ఈమెకు ఏంటి నవ్వుతున్నారే అని చెప్పేసి మీకు గడగడలాడుతూ భయపడుతూ ఉంది. వెంటనే అమ్మా, నో క్యాన్సర్ ట్యూమర్, వెళ్ళమ్మా. క్యాన్సర్ గడ్డ లేదమ్మా, వెళ్ళమ్మా. ఒక్కటి సరే, నిజమా? నిజమే. 4 నిజమమ్మా, లేదు చూసుకో కావాలని. ఒక్కటి బయటికి వస్తూ ఉంది. ఆ వరండాలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, అద్భుతాలు చేసావు కదా, నా జీవితంలో చేయవా? నా కుటుంబంలో చేయవా? నా భార్య ఎడలు చేయవా? ఎందుకయ్యా నువ్వు? ఎవరికో చేసావని ఎంతోమందికి చెప్పానే, నువ్వు నాకేం చేసావయ్యా? ఏడుస్తున్నాను. వచ్చి తట్టింది. లేచి నిలబడ్డాడు. ఏంటి వచ్చావు పోకుండా? చెప్పు, నోరు విప్పి. అరే చెప్పమ్మా. లేదండి, గడ్డలే ఏం లేదు, క్యాన్సర్ గడ్డ లేదు, మాయమైపోయింది. చూడండి అంటే చూశాను, లేదు. అక్కడే ఏడ్చారు సంతోషం. యేసయ్యా, ఎంత గొప్పోడివయ్యా, ఎంత మంచోడే, నా జీవితంలో కూడా చేసావయ్యా, నా కుటుంబంలో. యేసయ్యను అడగాలి, నిలదీసి అడగాలి. తండ్రిని అడుగుతాం, కొట్లాడతాం కదా, ఎందుకు ఇవ్వవు నాకు, ఎందుకు ఇవ్వవు ఇంట్లో అడుగుతామే, అలాగే అడగాలి, కొట్లాడాలి. అంగీకరిస్తారు. ప్రార్థించే సంఘంగా ఉండాలి. ప్రార్థించే సంఘం. ఎందుకు చెయ్యవు ప్రభువా? ఎందుకు చేయవు? చేసావు కదా అది, ఈరోజు ఎందుకు చేయవు అడుగుతున్నాను. మా సంఘంలో పలానా వారికి ఇలా ఉంది, మా సంఘంలో పలానా వారికి, నువ్వు ఎందుకు చేయవు? ప్రార్థించే సంఘంగా ఉండాలి.
మొదటి మంచి లక్షణము ప్రార్థించే సంఘము. ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధమే మన ప్రార్థనలో తెలియజేయబడుతుంది. ఒక వ్యక్తి చేసే ప్రార్థన బట్టి ఆ ప్రార్థనా జీవితం ఎంత, విశ్వాస జీవితం ఎంత, ఆత్మీయ జీవితం ఏమిటో తెలుస్తుంది ప్రార్థన వలన. ఒప్పుకుందామా? ప్రియమైనటువంటి వాళ్ళరా, వందన హాయ్ అంటారు. గుడ్ మార్నింగ్ అనడంలో ఇప్పుడు హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అంటూ కాలేజీ పిల్లలు హాయ్ సార్ అంట. కొంతమంది గుడ్ మార్నింగ్ సార్, కొంతమంది గుడ్ మార్నింగ్ సార్, కొంతమంది గుడ్ మార్నింగ్ సార్, కొంతమంది గుడ్ మార్నింగ్ సార్. ఏది ఎక్కువ విధేయతను చూపిస్తుంది? హాయ్ అనేదా? చూసారా? కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీవిత విధానము, అతను పలకరించే విధానంలో తెలుస్తుంది. మనము ప్రార్థన చేసే మాటల్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితం ఏంటో తెలియజేయబడుతుంది ఆయనకు. అఫ్కోర్స్ ఆయనకు మనం చేయకపోయినా మన హృదయం ఏంటో ఆయనకు తెలుసు. మనం గమనించడానికి ప్రార్థన ముఖ్యం. రెండవ మాట చాలాసేపు చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్తాను. సాక్ష్యం కలిగిన సంఘముగా ఉండాలి. సాక్ష్యం కలిగిన సంఘముగా ఉండాలి. సాక్ష్యం కలిగిన సంఘముగా ఉండాలి. రెండవది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, చాలు ఒక మాట, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, చాలు వినండి. మంచి సాక్ష్యము. అరే ఆ సంఘములో సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారా? భయంకరమైనటువంటి వ్యక్తిరా, ప్రభువుని అంగీకరించారా, చూడరా ఎలా నిలబడ్డాడో దేవుని కొరకు అనే, చూడరా పనికి మాలిన పెట్టినటువంటి వ్యక్తి, ఆమె ప్రభువుని నమ్ముకొని ఈరోజు ఎలా ఉంది. అయ్యో వీడు నోరెత్తితే అబద్ధము, వాడి నోట ఏం మాటలు వస్తాయంటే భయంకరమైన మాట, అటువంటి వాడు ఈరోజు ఈ విధంగా ఉన్నాడు అని, అలాంటి మంచి సాక్ష్యం, మంచి మాటలు మన గురించి చెప్పినట్టుగా మన జీవితాలు ఉండాలి. ఓ కొరింథీ సంఘమా, మంచి సాక్ష్యం కలిగి ఉన్నావమ్మా. పౌలు అంటాడు, ఒరే ఆ సంఘములో వద్దు బాబు, ఆ గుడికి పోవద్దయ్యా, ఆ గుడి వద్దు, ఆ గుడి వేరే గుడికి పోదాం, ఈ గుడికి పోవద్దు, ఎందుకంటే భయంకరమైన వ్యక్తులు ఉన్నారు అక్కడ అనే మాట ఎంత మాత్రమూ రాకూడదు. చూడండి, క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. అలాంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తులున్న సంఘము ఐశ్వర్యవంతమైన సంఘం అంట. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటమ్మా? ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? ధనవంతమైన, సంపద కలిగిన, గొప్పతనము కలిగిన అని అర్థము. సాక్ష్యము కలిగిన సంఘము ఐశ్వర్యవంతమైన సంఘము. గ్రంథము చెప్తుంది, మన పితరుడు పౌలు చెప్తున్నాడు, ఆత్మతో రాశాడండి. ఒప్పుకుందామా? వింటున్నారా లేదమ్మా? నేను కనపడుతున్నానా? ఆ వెనకలో నాకు సరిగ్గా కనపడడం లేదు. మాకు ఈరోజు కరెంటు మనకు ఇబ్బందికరంగా ఉంది, అయినా పర్వాలేదు. వినపడుతుంది కదా? మధ్య మధ్యలో పలకరించి ప్రశ్నలు వేసి డౌట్స్ వగైరా క్లారిఫై చేసుకునే అలవాటు. ఎందుకంటే ఆ విధంగా ఓ డిగ్రీ కాలేజీలో పనిచేశాను కాబట్టి అది అలవాటు అయిపోయింది. మరలో ఒకసారి నేను బ్రతికి వస్తే ఖచ్చితంగా అడుగుతాను, ఏ టాపిక్ చెప్పానో మీరు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారు నా ప్రియమైన వాళ్ళరా. రెండవది ఏంటి? సాక్ష్యము కలిగినటువంటి సంఘము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 2 మాటలు చెప్పాను. ఫలానా సంఘంలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఫలానా సంఘంలో ఫలానా వ్యక్తి ఉంది, భయంకరమైనటువంటి వ్యక్తి, భయంకరమైన తాగుబోతు, కానీ ఈరోజు ప్రభు కొరకు నిలబడ్డాడండి. అటువంటి వాళ్ళు ఉన్నారండి ఆ సంఘంలో. లేదు, అటువంటి దుర్మార్గులు కాకపోయినా దేవుని కొరకు ప్రాణాలు అర్పించగలిగినటువంటి వారు, సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారండి అనిపించుకోవాలి. సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. నంబర్ 3 ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే సంఘముగా ఉండాలి. ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే సంఘముగా ఉండాలి. ఎదురు చూచే సంఘముగా ఉండాలి. భలే ఇష్టం నాకు ఇది. మా నాన్న ఉండేవారండి, ఎస్ఎస్ఎల్సి చదివినటువంటి, బ్రిటిష్ కాలంలో ఎస్ఎస్ఎల్సి చదివిన వ్యక్తి, చాలా మంచివాడు, భయం కలిగిన వాడు, చక్కగా బోధిస్తాడు, మంచి ప్రార్థనాపరుడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఎప్పుడు పాడుకుంటాడు, ప్రియ యేసు రాజును నే చూచినా చాలు, మహిమాలో నేను ఆయనతో ఉంటే చాలు. విన్నారు కదా? ఎంత ఇష్టమో నాకు, ఎంత ఇష్టమో. ఆయన పాడుకుంటుంటాడు ఎప్పుడు. ఆయన చనిపోయిన రోజు ఆ పాట వినిపింపజేసి అందరికీ చెప్పాను, ఇది మా నాన్నకి ఇష్టమైనటువంటి పాట అని. ఎంత ఎదురు చూస్తాడో ఆయన, ఎంత ఎదురు చూస్తాడో. అయ్యా నువ్వు ఇచ్చిన, టీచర్గా వచ్చి పనిచేశాడు, ప్రీచర్గా పనిచేశాడు, డాక్టర్గా పనిచేశాడు పల్లెటూరులో ఆ రోజుల్లో. ప్రియమైన వాళ్ళ వాక్యము ఏడుస్తూ చెప్తాడు, ఏడిపిస్తాడండి.
ప్రత్యక్షత కొరకు ఎప్పుడు వస్తాడు మా యేసయ్య? ఎప్పుడు వస్తాడు? వస్తానన్నాడు మేఘాల మీద. వస్తాడు ఆయన. ఎదుర్కోవాలి, ఆహ్వానించాలి. ఆయన స్వరం విని నేను వెళ్ళాలి. ఎప్పుడు 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 ఎప్పుడని ఎదురు చూసే సంఘంగా ఉండాలి. ఎదురు చూసే సంఘం అంటే ఆ విధమైన ఎవరు ఉండగలరు? అట్లా ఎవరు ఉండగలరు? రక్షించబడి పరిశుద్ధంగా ఉండి పిలువబడి ఇంక నేను చాలు, నాకు ఈ జీవితము యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తున్నానని చెప్పేసి ఆ స్వభావం ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధపరచబడిన వారికి ఉంటుంది. పరిశుద్ధపరచబడిన వారికి ఉంటుంది. నేను ఎప్పుడు ప్రభువా ఇంకొక వారం ఇస్తావా నీ కృపలో? నీ వారం ఇస్తే అది నీ కొరకు కేటాయించి వెళ్తానయ్యా. నేను నో సండే ఈజ్ వేకెంట్ సండే ఇన్ మై లైఫ్. ప్రియమైన ఎదురు చూసే సంఘంగా ఉండాలి. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోనే గమనించారా? ఎంత చక్కగా రాయించాడు ఆత్మదేవుడు. ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఓ కొరింథీ సంఘమా, ఐ కంగ్రాచులేట్ యూ, ఐ అప్రిషియేట్ యూ, ఐ గ్రీట్ యూ. అభినందిస్తున్నానయ్యా, సంతోషిస్తున్నానయ్యా, ఆనందిస్తాను. ఎందుకంటే ఎదురు చూసే సంఘంగా ఉన్నారయ్యా మీరు. నా ప్రభు ఎప్పుడు వస్తాడు? నా ప్రభు వస్తాడు, వస్తానన్నాడు, వస్తాడు ఆయన మేఘాల మీద. బూర శబ్దానికి నేను ఎదుర్కోవాలి. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు? అంతవరకు ఉంటామా? లేదు, మధ్యలోనే గతించిపోతాం మనము. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే ఎప్పుడైనా సరే ఆయన పిలిపిస్తే సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. నేను మా ఊరికి వెళ్తాను. పల్లెటూరు, చాలా మొరటు ఊరు, అనాగరికమైన ఊరు. దేవుడు మహాకృపచేత నా తండ్రికి 6 కుమారులు ఎంత చక్కగా పెంచాడో చెప్పలేము. ఓ అన్న ఉన్నాడు డెప్యూటీ డైరెక్టర్, ఓ నేనున్నాను, నా తమ్ముడు ఉన్నాడు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, ఇంకో తమ్ముడు ఉన్నాడు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, ఇంకో తమ్ముడు ఉన్నాడు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అడిషనల్ ప్రిన్సిపల్, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. ఎంత హెచ్చించాడో నా తండ్రి సంతానాన్ని. నా ప్రియమైన వారలారా, అయితే అందరూ సెటిల్ అయిన తర్వాత యేసయ్యా అయిపోయిందయ్యా, ఎప్పుడు పిలుస్తావయ్యా, ఐఎమ్ రెడీ అని ఆవాడు. ఎప్పుడు పాడుకుంటాడు ఆయన. ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు, మహిమాలో నేను ఆయనతో ఉంటే చాలు. ఆ బూర ఎప్పుడు ఊరుతుందో, నేను ఎప్పుడు ఎదుర్కొంటానో పాడేవాడండి. 74 పూర్తి అయింది, 75లోకి ఎంటర్ అవుతూ చనిపోయాడు ఆయన. ఎట్లా ఉంటాడు? బలంగా, అంత బలంగా ఉంటాడు, అంత చక్కగా వాక్యం చెప్తాడు. ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే సంఘంగా ఉండాలి నా ప్రియమైన వారలారా. అలా సిద్ధపడి ఉండాలి, అలా తయారై ఉండాలి. అప్పుడు ఆ సంఘము ఆయనకి ఇష్టమైనటువంటి సంఘంగా ఉంటుంది. ముగిస్తున్నాను. 3వ మాట. 4వ మాటకు వెళ్దాం. 4వ మాట పరిశోధించే సంఘంగా ఉండాలి. ఒక్కొక్క మాట ఒక అరగంట సేపు చెప్పుకోవచ్చు. పరిశోధించే సంఘంగా ఉండాలి. దేన్ని? దేవుని వాక్యాన్ని. ఇలా చెప్పాడు ఆయన పాస్టర్ గారు, నిజమేనా? ఇది కరెక్ట్గా ఉందా? రాయబడి ఉందా? అలాగే చెప్పాడా? ఇంకే విధంగా చెప్పాడు? ఫలానా ఆయన రేడియోలో చెప్పాడు, ఇది కరెక్టేనా అని చెప్పేసి పరిశోధించాలి. ఏంటి పరిశోధన అంటే? లోతుగా చదివి ధ్యానిస్తే మీకు ఎలా లోతుగా అంటే, చదువుట అంటే అర్థమైనా అర్థం కాకపోయినా గడగడగడ చదువుట. పఠించుట అంటే అర్థం చేసుకుంటూ చదివితే దాన్ని పఠించుట అంటారు. ధ్యానించుట ఇంకా లోతుగా, అధ్యయనం చేయుట ఇంకా లోతుగా, శోధించుట. ఎందుకు రాశారు ఈ మాట? ఇది ఎందుకు రాయలు, అది ఎందుకు రాయలు, ఎందుకు ఇలా రాశారు? పరిశోధించుట అంటే ఈక పీక అంటారే. ఒరే, వాడు కోడిగుడ్డుకు కూడా ఈకలు పీకుతారా అంటే, కోడిగుడ్డుకు ఈకలు ఉంటాయమ్మా? అయినప్పటికీ కూడా అంటే అంత జాగ్రత్తగా చూసేవాడు అని అర్థము. అంతగా జాగ్రత్తగా చూసేవాడు అని అర్థము. నా ప్రియమైన పరిశోధించే సంఘముగా ఉండాలి. నా ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో 2వ భాగం ఓ చిన్న సంఘం ఉంది, బెరయ సంఘము. ఆ సంఘం పేరేంటి? బెరయ సంఘము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనము. వినండి, తీయలేకపోతే నేనే చదువుతాను. వారు ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేదో అని ప్రతి దినములను లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. చిన్న సంఘము బెరయ సంఘము. పౌలు బోధించాడు, శీల బోధించాడు. వారు బోధించినవి ఉన్నాయా బైబిల్లో? కరెక్ట్గా ఉన్నాయా? తప్పు లేకుండా ఉన్నాయి కదా? అలాగే చెప్పారా? ఇది నిజమేనా అని చెప్పేసి అక్షరము పరిశోధించారంట. సంఘం ఎలా ఉండాలి? పరిశోధించే సంఘముగా ఉండాలి.
నా ప్రియమైన వారలారా, చాలా పెద్ద సంఘాల్లో బైబిల్ తేరండి, సంఘ నాయకులు బైబిల్ తేరండి, సెక్రటరీ, ప్రెసిడెంట్, మెంబర్సు నో బైబిల్ దే క్యారీ. వారు కొన్ని సంఘాలలో వారు బైబిల్ తేంగనే చూడలేదు, వాక్యం చదవగా చూడలేదు, ప్రార్థన చేయగా చూడలేదు, సాక్ష్యం చెప్పగానే చూడలేదు. దే ఆర్ ద సోల్జర్స్ అండ్ దే ఆర్ లీడర్స్ ఆఫ్ ద చర్చ్. అది ఆదర్శవంతమైనటువంటి దేనా? అది ఆదర్శవంతమైన సంఘమేనా? నో. పరిశోధించాలి, పరిశోధించాలి. నాకు ఫోన్ చేస్తారు చాలామంది, టీవీలో మాట్లాడుతుంటాను, శాంతి టీవీలో సోమవారం ఉదయం 7 నుంచి 7:30 వరకు. అయ్యా మీరు చెప్పారు విన్నాము, మరి ఈ మాట గురించి మరలా చెప్పండి అయ్యా అని ఫోన్ చేస్తారు. అమ్మ దీని అర్థం ఇది, దీని అర్థం ఇది, ఈ భావంతో చెప్పాను, ఇది బైబిల్లో ఉన్న సరేనయ్యా అంటే విన్నారు, అది అవునా కాదా అని చెప్పేసి మరలా తెలుసుకున్నాను. శోధించే సంఘము, పరిశోధించే సంఘం అలా ఉండాలి, పరిశోధించే సంఘముగా ఉండాలి. చిన్న సంఘం, బెరాయి సంఘము, పౌలు బోధించి వెళ్ళిపోయాడు, శీల బోధించి వెళ్ళిపోయాడు, నిజంగా అలాగే ఉందా అని చెప్పేసి పరిశోధించేవారట. పరిశోధించే సంఘముగా ఉండాలి, పరిశోధించే సంఘముగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళు, తర్వాత 5వ మాట, తర్కించు సంఘముగా ఉండాలి. తర్కించు సంఘముగా ఉండాలి. తర్కించుట అంటే అర్థం ఏంటి? తర్కించుట ఒక మాట, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇలా ఎందుకు రాశారు, ఇలా ఎందుకు రాయకూడదు, దీని భావం ఏంటి, ఈ భావం ఎందుకు తలంచకూడదు, మీరు చెప్తున్న భావం బాగలేదని చెప్పేసి 10 మంది కలిసి ఒక అంశాన్ని గురించి మాట్లాడినట్లయితే, వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లయితే అది తర్కించుట అంటారు. దాన్ని తర్కించుట అంటారు. 10 మంది కలిసి తర్కించినప్పుడు ఏ అభిప్రాయం అయితే అందరి మనసును గెలుచుకుంటుందో, అందరి చేత అంగీకరించబడుతుందో దాన్ని అమలు చేస్తారు సంఘములో. అలా తర్కించే సంఘముగా ఉండాలి. అయ్యా సెక్రటరీ గారు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చెప్తే బాగుంటుందా, ఇలా అనుసరిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా తర్కించే సంఘముగా ఉండాలి. తర్కించే సంఘముగా ఉండాలి. నాకు చెప్తారా మీరు, నేను ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, ఐఎమ్ ద బాస్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు అనుకోండి, అయిపోయింది సంఘం పని. అవునా కదమ్మా? కోపంగా ఉందా నా మీద మీకు ఏమన్నా ఈ మాట చెప్తున్నందుకు? లేదు కదా. నేను చాలా చూశానమ్మా, నా వయసులో చాలా చూశాను నేను. ఎందుకంటే సాతాను నాశనం చేసే, సంఘాలను నాశనం చేసే సమయంలో మనం ఉన్నాము. ఎక్కడో లేదు, సంఘాల్లో దూరుతుంది. చాలా చక్కగా నైపుణ్యంగా పరిస్థితులను హస్తగతం చేసుకుంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, తర్కించు సంఘముగా ఉండాలి. ఏథెన్సు సంఘం అంట, చిన్న సంఘము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 17వ వచనంలో, సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో కలిసి తనను కలిసికొనిన వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎవరితో తర్కించారంట? పౌలుతో తర్కించారంట. అయ్యా ఇలా బోధించావు, ఇలా ఎందుకు ఉండకూడదు, ఇలా ఎందుకు చెప్పావు, ఇలా ఎందుకు రాకూడదు, ఈ విధంగా సంఘములో ఉన్నటువంటి వారు వాళ్ళతో తర్కించేవారట. అంతేకాకుండా వారు తర్కించుకునేవారట, బోధకులతో తర్కించేవారట. చూడండి, ప్రతి దినము సంత వీధుల్లో తను కలిసిన కొన్ని వారితో తర్కించుచూ వచ్చెను. తర్కించే సంఘముగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వారులారా, విశ్రాంతి దినమున సమాజ మందిరము తర్కించుచు యూదులను, గ్రీకులను, దేశస్తులను ఒప్పించుచుండెను. పౌలు తర్కించడానికి వచ్చిన వాళ్ళను ఒప్పించేవాడంట. అంగీకరించక తప్పదట, వాళ్ళకి అంగీకరించేవారట. చూసారా ఎలా ఉండాలి సంఘము? తర్కించే సంఘముగా ఉండాలి. 85 సంవత్సరాల వయసు కలిగిన సంఘము సామాన్యమైన సంఘాలు. బయట చాలా మంచి పేరుంది, చదువుకున్నవారు, మంచివాళ్ళు, ప్రేమ కలిగిన వారు అనే పేరు నేను విన్నాను, నేను చూశాను నా అనుభవంలో. చాలామంది మీ సంఘస్థులు నాకు తెలుసు. నా ప్రియమైన, ఇంకా ఎదగాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళ 5 మాటలు నేను మీతో చెప్పాను. 6వ మాట, ప్రకటించే సంఘముగా ఉండాలి. 6వ మాట, ప్రకటించే సంఘముగా ఉండాలి. దేని గురించి? యేసుని గురించి ప్రకటించే సంఘముగా ఉండాలి. ఆయన ప్రేమను ప్రకటించాలి, ఆయన స్వస్థతలను ప్రకటించాలి, ఆయన చేసిన అద్భుతలను ప్రకటించాలి, ఆయన ఏ విధంగా ప్రేమించి క్షమించి రక్షించాడో అది ఇతరులతో పంచుకోవాలి. నేను రక్షించబడ్డాను, నేను గుడికి పోతుంటే సరిపోదు. అది పరిమితమైనటువంటి అది అపరిమితంగా ఉండాలంటే నేను ఇలాగున్నాను, ఆయన నన్ను ప్రేమించాడు, క్షమించాడు, రక్షించాడు, సిలువలో నా కొరకు రక్తం కార్చాడు అని చెప్పేసి ప్రకటించాలి, తెలియచేయాలి.
ప్రకటించాలి, తెలియజేయాలి. నేను కర్నూలులో లెక్చరర్గా పనిచేశానండి. 75 నుంచి 78 వరకు పనిచేశానండి. ఆ తర్వాత నేను గవర్నమెంట్కి వచ్చేసాను. నేను అక్కడి నుంచి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రభువును అంగీకరించలేదు. ఎలా రూడ్గా ఉండేవాడిని, ఎలా ర్యాష్గా ఉండేవాడిని అంటే ఫెరోషియస్గా ఉండేవాడిని అంతే. ఆడేవాడిని, ఆడించేవాడిని, పాడించేవాడిని, కల్చరల్ యాక్టివిటీ అన్నీ చేసేవాడిని. కాలేజీ మొత్తం నా చుట్టే ఉంటుంది. అంత ఇంప్రెషను. వీడికి ఎంత గొప్ప పేరా, వీడికి ఎంత మంచి పేరా. లెక్చరర్లు మొత్తం ఒకటయ్యారండి. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్లు అంతా ఒకటై నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత కష్టపెట్టారో ఎదుర్కొన్నాను. అందరినీ ఎదుర్కొన్నాను. కానీ ఎదుర్కొని ఓపిక నశించిపోయింది. ఒకరోజు రాత్రి భోంచేస్తుంటే శివుడు ఈ విధంగా అయింది. తప్పు ఎక్కడ చేయలేదు, పొరపాటు చేయలేదు, పాపం చేయలేదు. ఒక విధమైనటువంటి అహము, ఒక విధమైనటువంటి భోంచేస్తున్నాము. మా ఆవిడ భోజనం పెట్టింది. 2 ముద్దలు తిన్న తర్వాత ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడు, ఈ విధంగా చేశారు వీళ్ళు. వాళ్ళు కారణం అంటున్నారే, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నది నా భార్య. వాళ్ళు కారణం వాళ్ళు హింసించారు అంటున్నారు కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాడెంత, వీడెంత, వాడికేమొచ్చు, వీడికేమొచ్చు, వాడు ప్యాంటు కట్టుకోవడం వచ్చునా, టక్ చేయని వచ్చునా, బూట్ వేసు, వాడి నడకేంటి ఒక లెక్చరర్ లాగా ఉన్నాడా, ఇన్ని మాటలు మీరు అన్నారు కదా. అనలేదా? చెంపకేసి కొడదాం అనుకున్నాను, కానీ కొట్టలేకపోయాను. ఎందుకు? ఆమె అన్నయ్య నిజము. వెంటనే నిజమే, వారు ఇటువంటి వారు అయితేనేమి, నాలో పొరపాటు ఉంది కదా, చేయి కడుక్కున్నాను, అన్నం తినకుండా పోయిపోయాను. రాత్రి అంతా ఆలోచన చేశాను, ప్రభువా నిజమే. ఆ రోజు ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ఉదయాన్నే వెళ్ళి బైబిల్ కొనుక్కొచ్చుకున్నాను. 2 సార్లు బైబిల్ మొత్తం చదివిన తర్వాత వెళ్ళి ఐ టుక్ ద బ్యాప్టిజం. దెన్ ఐ వాజ్ 32 years old. చూశారా దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమించి. అటువంటి నేను నెల్లూరు వచ్చిన తర్వాత మూలపేటలో ఉంటున్నాము. ఆ పక్కింటి వాళ్ళు కాటేజ్ ప్రేయర్ పెట్టుకున్నారు. ఎక్కడ బయట పెట్టుకొని ఎండాకాలము వెన్నెలకు నీటికి పెట్టుకున్నాం. అయ్యా మీరు వాక్యం చెప్తారంట కదా. అప్పటికి నేను ప్రభువులో రక్షించబడి మారుమనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ప్రభువు యొక్క వాక్యాన్ని చెప్పేంత స్థితిలో నన్ను దేవుడు నిలబెట్టాడు. అక్కడ వాక్యం చెప్తుంటే ఒకప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో చూసినటువంటి వ్యక్తి అలాగే చూస్తున్నాడు. మనీరావు వాక్యం చెప్తున్నాడా? ఎంత ఫెరోషియస్గా ఉండేవాడు, ఎంత రౌడీలాగా ఉండేవాడు, ఎంత ఫైట్ చేసేవాడు, ఎలా అనేవాడు. ప్రిన్సిపాల్ నేను పెట్టి నమస్తే సార్ అన్నప్పుడు నమస్తే అనకపోతే ఇంకా మాట్లాడను, చూడను. అంత కోపం కొట్టేసి రేపు నేను కూడా కూర్చుంటాను నాకు ఆ సీట్లో. అంత తృణీకరిస్తాడు ఆయన, లెక్కలేదా ఈ విధంగా వాడు. కానీ ప్రభువు మార్చేశాడండి. నన్ను ఎలా మార్చాడో నేను సాక్ష్యం చెప్పాను. కాబట్టి అది ప్రకటించాలి. ఆ విధంగా ఆయన ప్రేమ, ఆయన రక్షణ, ఆయన ఆనందము ఏ విధంగా నన్ను మరి రక్షించుకున్నాడో అది ప్రకటించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకై అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని ఆ శక్తిని గురించి ప్రకటించవలే. మౌనంగా ఎంత మాత్రమో ఉండకూడదు. తనకు కలిగినటువంటి రక్షణ ఆనందమును గురించి తప్పక బోధించాలి, తెలియజేయాలి. నేను రక్షించబడ్డాను, నేను బాగున్నాను, నాకు చాలు అంటే సరిపోదండి. ఆయన సాక్ష్యం ఇస్తాడు, ఇదిగో నా బిడ్డ ఇన్ని ఆత్మలను రక్షించాడు, ఇన్ని 100 గ్రామాలకు వెళ్ళాడు, ఇన్ని 1000 కిలోమీటర్లు తిరిగాడు, ఇంతమందిని రక్షించాడు, ఇంతమంది సంపాదించాడని యేసయ్య చెప్పాడు కదా. నేను తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఒప్పుకొందును అన్నాడా లేదమ్మా? ఏందమ్మా ఎవరు మాట్లాడడం లేదు? నిజమేనా అన్నాడా లేదా? ఆ మాట అనిపించుకోవాలి. నాకేం అవసరము? మంచి ఉద్యోగం చేశాను, పెన్షన్ తీసుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదు. నాకేమైనా అవసరమైతే నా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, ఏమి ఇబ్బంది లేదు. నా భార్య తరఫున కానీ నా తరఫున కానీ నెవర్. మరి నేను ఎందుకు రావాలి? అవసరం ఏంటి? నాకు ఉండొచ్చు కదా. అయ్యా నా కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించావు రామేశ్వరం మనీ రావండి. అయ్యా నాకెక్కడ సమయం ఉందా? రోజుకు 50 కిలోమీటర్లు పోయి రావాలా? పోయేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ మందులు తీసుకురావాలా, టిఫిన్లు తీసుకురావాలా, కూరగాయలు తేవాలా, మందులు తీసుకోవాలా, పిల్లల్ని తీసుకో, ఏం చేయాలా? నాకు సమయం ఎక్కడుంది?
పనికి మాలినోడా, నీకు నేను చదువు ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, జీతం ఇచ్చాను, బయటికి పోవడానికి బండి ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చినాను, అది అతనికి ఇచ్చుంటే ఆత్మలు సంపాదించేవాడు కదా, నీకెందుకు ఇచ్చాను నేనని చెప్పేసి అంటాడా లేదా? అంటాడా లేదమ్మా? ఖచ్చితంగా అంటాడు. రేపు అలా అనకూడదు. ఎస్, నా కొరకు ఇన్ని ఆత్మలు సంపాదించాడు, ఇంత చేశాడు తినకూడదు అని తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఒప్పుకుంటాడంట ఆయన. చెప్పాడా యేసయ్య? నా భార్య అంటదండి, ఏమన్నది, ఎవరు అడిగినా సరే నో అన్నం. ఉదయగిరి ఓకే వస్తున్నానండి, బోచెట్టి వస్తున్నానండి, రాపూర్ వస్తున్నానండి, వెంకటగిరి వస్తున్నానండి, అంతే. అడగని వాడు పాపాత్ముడయ్యా ఈ మణిరావు సార్ను అంటది మా ఆవిడ. అడగని వాడు పాపాత్ముడు. అడిగిన ఇక్కడ ఎందుకంటే నీకు అవకాశం ఇచ్చాను నేను శ్రీహరికోట పోయి వాక్యం చెప్పడానికి. చాలామంది సైంటిస్ట్స్ ఆఫీసర్స్ పెద్ద వెరీ వెరీ కల్చర్డ్ అడ్వాన్స్డ్ కాలనీ, నేను అవకాశం ఇస్తే నువ్వు పోలేదు ఆ రోజు అని అడగడా? రేపు అడగడా? అడుగుతాడు ఖచ్చితంగా. అలాగే నిన్ను అడుగుతాడు. నేను రక్షించాను, నేను రక్షించుకున్నాను, నా రక్తం ఇచ్చి నువ్వు ఏం సాక్ష్యం ఇచ్చావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఏం ప్రకటించావు, నా ప్రేమను ప్రకటించావా? అడుగుతాడు నన్ను కూడా అడుగుతాడు. మనం జవాబు చెప్పగలిగినట్టు ఉండాలి. మరణాన్ని గురించి ఎందుకు చెప్తారు పాస్టర్ గారు అంటారేమో మీరు. మనం ఎలాగో చచ్చిపోతాం, అవునా? ఎన్ని రోజుల తర్వాత అయినా సరే అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అది యుగ యుగములు నిత్యం ఉంటాం ఆయనతో. ఇక్కడ 70 ఏళ్ళు, 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఉండవచ్చు. 92 సంవత్సరాలు బ్రతికింది నాయన, మాకు తెలిసిన మా బంధువు. కానీ అయిన తర్వాత నేను వెళ్ళాలి కదా, అక్కడ యుగ యుగములు నిత్యం ఆయనతో ఉంటాము. అది మంచిదా, ఇది మంచిదా? అది గొప్పదా, ఇది గొప్పదా? అది ఆనందం ఇస్తుందా, ఇది ఆనందం ఇస్తుందా? అదే నా ప్రియమైన వారలారా, ప్రకటించే సంఘముగా ఉండాలి, ప్రకటించే సంఘముగా ఉండాలి. నా ప్రియమైన వారలా, ఎన్ని గ్రామాలకు వెళ్ళాను, ఏ వాక్యం చెప్పాను అన్నీ రాసి పెట్టుకుంటానండి. నేను రాసి పెట్టుకుంటాను. నేను వృద్ధుణ్ణి అయినప్పుడు ఎక్కడికి పోలేనప్పుడు అవి చూసుకొని సంతోషించాలి. అది నా కోరిక. రాసి పెట్టుకున్నాను. నా ప్రియమైన వారలారా, తరువాత 7వ మాట, సహవాసముగా కూడుకునే సంఘముగా ఉండాలి. సహవాసముగా కూడుకునే సంఘముగా ఉండాలి. రక్షించబడి ఇంట్లో కూర్చుంటే సరిపోదండి. రక్షించబడిన వారందరూ కూడాను సంఘటితమైనప్పుడే అది సంఘం అనిపిస్తుంది. సంఘటితం అంటే బలమైనటువంటి బంధముతో ఒకటిగా చేయబడితే దాన్ని సంఘము అంటారండి. సహవాసముగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనములో, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. దేంట్లో కలిసేవారంట వీళ్ళందరూ? బోధయందు కలిసేవారట, సహవాసముందు కలిసేవారట, రొట్టె విరుచుట ఎందును కలిసేవారట, ప్రార్థన చేయుట ఎందును కలిసేవారట. అది సహవాసం. వాటిల్లో ఉండాలి. సెక్రటరీ గారు రావడం లేట్ అయిపోయిందండి. ఒక సంఘంలో ఆయన వస్తుంటాడు, మీరు రొట్టె తీసుకొని గేట్లో నిలబడండి, ఆయనకి ఇవ్వండి అన్నారనుకోండి. అది మంచి సహవాసమా? చెప్పండి అమ్మా. నో. బోధ విన్న తర్వాత ఆయన రొట్టె తీసుకో చెప్తుంది వాక్యము. చూడండి, అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె ఎందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. అది మంచి సంఘం యొక్క మంచి లక్షణము. రొట్టె సమయానికి పోతే చాలేరా అనుకోవడము మంచిదా కాదమ్మా? మంచిది కాదు. ఇవి కలిగి ఉండాలి. మన సంఘము ఎట్లా ఉంది ఇన్ని సంవత్సరాల్లో ఉంటే మంచిది. ఒకవేళ అటువంటిది పాటించకుండా ఎవరైనా మనం ఉన్నట్లయితే తీసేసుకుందాం. ఈరోజు ఉండకూడదు, అట్లా ఉండకూడదు. 8వ మాట, బుద్ధి చెప్పుకునే సంఘముగా ఉండాలి. బుద్ధి చెప్పుకునే సంఘముగా ఉండాలి. బాబు తప్పు చేస్తున్నామా, సరిదిద్దుకో. అమ్మా ఈ విధానం వద్దు, అయ్యా ఇలా ఉండాలి, పాస్టర్ గారు ఇలా ఉండాలి. ఒకరినొకరు ఎవరైనా సరే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, గద్దించుకోవాలి, సరిచేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, బుద్ధి చెప్పుకునే సంఘము మంచి లక్షణం. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నేడు అను దినముండగానే ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. రేపు ఉంటామో లేదో, నేడు అను దినం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అయ్యా మీరు చేస్తున్నది బాగలేదయ్యా, మీరు చెప్పింది బాగలేదయ్యా, మీరు చేస్తున్నది బాగలేదయ్యా, మీ బోధ బాగలేదయ్యా అని నేను సలహా ఇస్తే కొన్ని సంవత్సరాలు నన్ను బాయ్కాట్ చేశారు. ఏం బాధపడలేదు.
నేనేమి బాధపడలేదు. అయ్యా మీరు ఈ మాట తీసుకొని ఇలా చెప్పారయ్యా, తప్పు అయ్యా. నన్ను తప్పు పడతాడు అయినా. చూసారా? ఓకే, మనుషులకు కాదు నచ్చవలసింది, మనం ఎవరికి నచ్చాలి? ఆయనకు నచ్చాలి. బుద్ధి చెప్పుకోవాలి, గద్దించుకోవాలి. ఒరే నన్ను సలహా ఇస్తాడా, నాకు చెప్తాడా అని అనకూడదు. అది సరైనదైతే. నాకు ఒక అలవాటు లేదు, అది నా తమ్మునికి ఉంది. నా తమ్ముడు ఇంజనీరింగ్ కాలేజీ ఎంత జ్ఞానవంతుడు, నేను సరిపోను వాడి దగ్గర. ఎక్కడున్నారా బాబు అన్న? పలమనేరులో ఉన్నానన్నా, ఈ 3 రోజులు అక్కడ ఉద్యోగ సభలు. నెక్స్ట్ వీక్ ఎక్కడున్నావురా? మచిలీపట్నంలో ఉన్నానన్నా. అరే నెక్స్ట్ వీక్ ఎక్కడున్నావు అన్న? వరంగల్ పిలిచారన్నా. అద్భుతమైన సేవ చేస్తాడు. నా తర్వాత వాడు వై ప్రసాదరావు, ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, పిహెచ్డి. దేవుడు నా తండ్రి సంతానాన్ని ఎంత ఆశీర్వదించాడో. వాడు ఇంటికి లోపలికి వెళ్ళాను. ఇంటికి లోపలికి వెళ్ళిన వెంటనే అండి అన్న ఆగు అన్నాడు. ఏంట్రా అన్నాడు. ఆగు అన్నాడు. ఏంట్రా? ఒక్క నిమిషం అన్నా అంటే చిన్న మాట. యేసయ్యా నా అన్నను నా దగ్గరికి రప్పించావు ప్రభువా, క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించావయ్యా, చూడ్డానికి అవకాశం ఇచ్చావయ్యా, ఎంత సంతోషంగా ఉందయ్యా, ఈ సంతోషం అనుగ్రహించి నీకు వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్, ఆమేన్. నేను వచ్చాను లోపలికి. ఎంత మంచి అలవాటు, అవునా కదమ్మా? వెళ్ళి పని చేసుకుంటాము, ఇంటికి వస్తాము, అడుగు పెట్టిన వెంటనే థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థన చేస్తున్నామా? ఒప్పుకుందాం, నిజంగా ఒప్పుకుందాం. నాకు అలవాట్లేదు మొన్నటిదాకా. నా తమ్ముడిని చూసిన తర్వాత నేర్చుకున్నాను. ఎక్సలెంట్ నా తమ్ముడు. మనకు అలవాటు ఉందా? నేర్చుకుందాం, సిగ్గుపడకూడదు. మనకున్నటువంటి పనికి మాలినటువంటి అలవాటు తీసేసుకొని మంచి అలవాటు నేర్చుకుందాం. నా ప్రియమైన బుద్ధి చెప్పుకోవాలి. నేను బుద్ధి తెచ్చుకున్నాను. నా తర్వాత వాడు నాకంటే చిన్నవాడు. నా ప్రియమైన వారులారా, బుద్ధి చెప్పుకునే సంఘంగా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ నంబర్ 9 అయిపోవచ్చింది. నా ప్రియమైన వారులారా, దాతృత్వం కలిగిన సంఘముగా ఉండాలి. ఎలా ఉండాలన్నమా? దాతృత్వం అంటే అర్థం ఏంటి? దాతృత్వం అంటే అర్థం ఏంటి? ఏమా? అది దాతృత్వం అంటే, అవునా? కానుక అంటే ఏంటి? అది కూడా ఇచ్చేదే. అర్పణ అంటే ఏంటి? అది ఇచ్చేదే, అవునా? కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు సంఘాల్లో. నా ప్రియమైన వారు, దాతృత్వము, కానుక అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు లేనివాడికి ఇచ్చేది కానుక. ఉన్నవాడు లేనివాడికి ఇచ్చేది కానుక. అర్పణ అంటే హృదయపు లోతుల నుంచి పూజ్యభావముతో తనకు ఉన్నది లేనిది చూసుకోకుండా ప్రతిఫలము కోరకుండా ఇచ్చేది అర్పణ అంటారు. అర్పణ. కానుక ఉన్నవాడు లేనివాడికి ఇచ్చేది. పాత నిబంధన గ్రంథంలో అంతా అర్పణ 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 అని రాయబడింది. కొత్త నిబంధనలు మాత్రమే కానుక పెట్టని మాత్రం రాయబడింది. గమనించారా మీరు? అయితే పాత నిబంధన గ్రంథమేమో హీబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రంథమేమో గ్రీకు భాషలో రాయబడింది. అయితే ఒరిజినల్ భాషలో ఏ మాట రాయబడిందో నాకైతే హీబ్రూ తెలియదు, గ్రీకు తెలియదు, ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, తెలుగు మాత్రమే తెలుసు. అయితే మనం ఉపయోగించేది ఎప్పుడు కూడాను ఆయన లేనివాడు కాదు. ఆయన మనకు లేనివాడికి ఉన్నవాడు ఇచ్చేది కానుక. ఆయన లేనివాడు కాదు, పూజ్యభావంతో ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, తనకు ఉన్నది లేని చూసుకోకుండా ఇవ్వాలి. తర్వాత ప్రతిఫలము కోరకుండా ఇచ్చేది అర్పణ. మన యేసయ్యకు కానుకగా ఇవ్వాలన్నా అర్పణగా ఇవ్వాలన్నా? గట్టిగా చెప్పండి అమ్మా. అర్పణగా ఇవ్వాలి. అర్పణగా, కానుకగా ఆయన మాట ఉపయోగించారు. మరి బైబిల్లో ఉపయోగించారు. మరి ఒరిజినల్ భాషలో ఏముందో నాకు తెలియదు, కానీ నేను నేర్చుకున్నది, నేను అనుభవించి, నేను తెలుసుకున్నది చెప్తున్నాను. అర్పణలు అర్పించుదము అనాలి, కానీ కానుకలు అర్పించడం అనేది సమంజసమైన మాట. తప్పు అని నేను, అది సమంజసమైంది కాదు. దానికంటే అర్పణ అనేది సమంజసం. దాతృత్వం అంటే ఇతరులకు, లేని వారికి, దిక్కులేని వారికి, దీనులైనటువంటి వారికి ఇచ్చేదాన్ని దాతృత్వము అని అంటారు. దాతృత్వం అంటారు. కాబట్టి మాసిదోనియా సంఘము ఇతరులకు దాతృత్వం చూపించేదంట. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనించండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. అది పెద్ద కృప అంట మాసిదోనియా సంఘానికి. మాసిదోనియా సంఘము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వము లేని ఇతరులకు, పేదలకు, దిక్కులేని వారి అనాథలకు ఇచ్చేదాన్ని దాతృత్వము అని అంటారండి. డెఫినేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. ఎవరు సొంత మాటలు చెప్పడానికి వీలు లేదండి. నేను యేసయ్య పాదాల దగ్గర నేర్చుకున్నాను. నా ప్రియమైన వారులారా, దాతృత్వము
మీకు విషయం తెలుసా? మదర్ తెరీసా వాళ్ళ ఊరేడు, వాళ్ళ దేశం ఏదమ్మా? మదర్ తెరీసా తెలుసు కదా, ఆమె పేరు విన్నారా? విన్నారా? ప్రపంచంలో ఆమె పేరు వినని వాళ్ళు లేరు. మహాతల్లి బిడ్డల్ని కనకపోయినా మదర్ అనిపించుకుందా ఒక్కతే ఆమె. ప్రపంచంలో బిడ్డల్ని కన్నదామా? లేదు, కానీ తల్లి అనిపించుకుంది. మదర్ తెరీసా ఏ సంఘానికి చెందింది తెలుసా? మాసిదోనియా సంఘానికి చెందింది ఆమె. ఆమె నేటివ్ ప్లేస్ మాసిదోనియా. మాసిదోనియా పేరు తర్వాత జెకోస్లోవేకియా అనే పేరు మార్చబడింది. ఆ జెకోస్లోవేకియా పేరు ఇప్పుడు అల్బేనియాగా మార్చబడింది. ఆమె అల్బేనియా దేశం నుంచి వచ్చింది. ఆమె అల్బేనియా నుంచి. ఆ దాతృత్వ స్వభావం అది ఆమెకు వచ్చింది. ఆ సంఘం మెంబర్, ఆ సంఘ సభ్యురాలు ఆమె, మాసిదోనియా సంఘ సభ్యురాలు. ఆమెకు ఆ హృదయము దాతృత్వం సేవ చేయాలి. ఆ కలకత్తా మురికి వాడలో అక్కడ చీము పట్టి కుష్ఠరోగి చీము పట్టి కారుతూ ఆడే ఈగను ముసురుతూ అక్కడ కూర్చుంటే ఆమె వెళ్ళి తన సంచి అక్కడ పెట్టేసింది. వైట్ చీర కట్టుకుంటుంది ఆమె, బ్లూ బార్డర్ ఉంటుంది. చూసారమ్మా ఆమె డ్రెస్ ఎప్పుడైనా? అవునా? అంతే. ఒక సంచి ఉంటుంది, వేసుకున్నటువంటి బట్టలు కాక ఓ 2 చీరల కంటే ఎక్కువ ఉండవు. ఆమె ఏ దేశానికి పోయినా సరే వెరీ సింపుల్ లివింగ్. సంచి ఎక్కడ పెట్టేసి ఆమె వెళ్ళి ఆ చేతుల కట్లు విప్పి, ఆ కుష్ఠరోగి కట్లు విప్పి, ఆ తర్వాత తన దగ్గర ఉన్న మెడికల్ కిట్ తీసుకొని శుభ్రం చేసి అవన్నీ పూసి మళ్ళీ మందు వేసి దూది వేసి కట్టు కడుతూ ఉంటే నేను చదివానమ్మా ఇది. ఆ వ్యక్తి, ఆ రోగి, అమ్మా ఎవరమ్మా నువ్వు, నాకెందుకు చేస్తున్నావమ్మా అని ఏడిచాడండి. ఆమె ఏమన్నా తెలుసా? మై సన్ జీసస్ లవ్స్ యూ, మై సన్ జీసస్ లవ్స్ యూ అంటే నా కుమారుడా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. ఆయన ప్రేమిస్తే నువ్వు చేసేది ఏందమ్మా అంటాం కదా. ఆ ప్రేమను నేను చూపిస్తున్నాను బిడ్డ. యేసయ్య నాకు ఎడల చూపించిన ప్రేమను నేను నీ ఎడల చూపిస్తున్నాను. ప్రపంచమంతా వేనోళ్ళు కొనియాడబడినటువంటిది. ఎంత గొప్ప తల్లి. నేను కర్నూలులో లెక్చరర్గా పనిచేస్తున్నానమ్మా. లెక్చరర్స్గా పనిచేస్తున్న సమయంలో పేపర్లో ఒక ఆర్టికల్, అప్పుడే ప్రభువులోకి వచ్చాను నేను. ఆ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఏంటంటే నస్రీను బాను అనే అమ్మాయి, చిన్న బిడ్డ, పేరెంట్స్ కూలి చేసుకొని బ్రతికేవాళ్ళు. ఆ అమ్మాయికి కంటి జబ్బు వచ్చింది. కంటి జబ్బు వస్తే ఆ చివరికి చూపించుకునే శక్తి లేని వాళ్ళు ఆసుపత్రికి వెళ్తే కన్ను తీసేయాలి అన్నారు. అయ్యో కన్ను తీసేస్తే ఎట్లా అని చెప్పేసి బాధపడి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వెళ్ళారు హైదరాబాద్లో స్టేట్ మొత్తానికి మంచి ఆసుపత్రి సరోజినీదేవి కంటి ఆసుపత్రి అని ఉంది. అక్కడికి తీసుకొని వెళ్ళారు. వెళ్తే అయ్యా ఈ కన్ను తీసేయకపోతే మెదడుకు వస్తుంది జబ్బు, అంతేకాకుండా ఈ కంటికి రావచ్చు, కాబట్టి ఈ కన్ను తీసేయాలి అని చెప్పారు. సరేనయ్యా తీయండి అని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరు కూడాను అప్పగించారు డాక్టర్స్కు. థియేటర్కి తీసుకుని పోయారు. థియేటర్కి వాళ్ళు ఏం చేశారు ఆ డాక్టర్స్ తెలుసా? ఇక్కడ ఎవరు డాక్టర్స్ లేరు కదమ్మా, కోప్పడతారేమో నా మీద. ఉన్నారు ఎవరైనా డాక్టర్సు? ఉన్నారా? కోప్పడబాకండి. ఎంత పనికి మాలినటువంటి వ్యక్తులు అంటే, అందుకోసం డాక్టర్స్ ఉన్నారా లేదని అడిగేది. ఏం చేసిండే, జబ్బుతో పాడైపోయిన కన్నును తీసివేయాల్సిన దానికి బదులుగా మంచిగా ఉన్న కన్నును తీసేశారమ్మా. ఆ శోకతప్తమైనటువంటి ఆ సందర్భం పేపర్లో వేశారమ్మా. అది తీసుకొని, చాలా యంగ్ మ్యాన్ నేను అప్పుడు, అది తీసుకొని ఏడ్చాను. అయ్యా ఎంత దుర్మార్గం అయ్యా, ఆ దీన బిడ్డ, దిక్కులేని పేదవాళ్ళు కూలి చేసుకున్నారు, ఎంత బాధపడి ఉంటారు. నేనేం చేశానంటే ఇంకా నేనేం చేయలేను వాడిని. కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను. నా జీతం ఎంత, నేనెంత, అప్పుడు 218 రూపాయలు మొదటి జీతం లెక్చరర్గా. నాకు నేనేం చేయగలను? పాపం గుడ్డిదైపోయింది అమ్మ. అప్పుడు నేను మదర్ తెరీసాకు ఉత్తరం రాశానండి. ధైర్యం వచ్చింది నాకు. ఏంటంటే ఇంగ్లీష్లో రాశాను, అమ్మా ఈ విధంగా జరిగింది, ఆ దీన బిడ్డకి ఈ విధంగా అన్యాయం జరిగిపోయింది, కెన్ యూ డూ ఎనీ హెల్ప్, ఏమైనా చేయగలవా అమ్మా నువ్వు అని చెప్పేసి ఉత్తరం రాశాను. ఏం అడ్రస్ తెలియదు నాకు, మదర్ తెరీసా కలకత్తా కవర్ రాసి పోస్ట్ చేశాను. మదర్ తెరీసా కలకత్తా. తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇండియాలో అడ్రస్సు? నాకు తెలియదు, కానీ పోస్టులో తెలుసు కదా. పోయింది ఉత్తరము. ఒక 10 రోజుల తర్వాత రిప్లై వచ్చింది. 10 రోజుల తర్వాత రిప్లై, మహాతల్లి చూసారా, ఎవడో వీడు అని చెప్పేసి జవాబు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఐ కంగ్రాచులేట్ యూ, ఐ అప్రిషియేట్ యూ ఫర్ యువర్ కన్సర్న్ రిగార్డింగ్ టు ద పూర్ గర్ల్ నస్రీన్ బాను. ఆ అమ్మాయిలో నీకున్నటువంటి శ్రద్ధ, ఆసక్తిని బట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నానయ్యా.
కానీ అంత దూరం నుంచి నాకు ఇక్కడికి రావాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలో మా యొక్క బ్రాంచ్ ఉంది, వారిని అప్రోచ్ కండి, వారికి అప్పగించండి, దే డూ ద వర్క్ అని చెప్పేసి ఉత్తరం రాసిందండి. ఎన్ని రోజులు దాచిపెట్టుకున్నానో ఆ ఉత్తరం. అంత మహాతల్లి, ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఆ తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఎవరిని తృణీకరించని ప్రేమ. చూశారా ఆ ప్రియమైన వారు? నెల్లూరు వచ్చేదాకా దాచిపెట్టుకున్నాను ఆ ఉత్తరం. తర్వాత ఎక్కడో పోగొట్టుకున్నాను నేను. అన్ని సంవత్సరాలు నాది దాచిపెట్టాను. అంత దాతృత్వం కలిగినటువంటి ఆమె అంత ప్రేమ కలిగినటువంటి మాసిదోనియా సంఘము సభ్యురాలు. మాసిదోనియా సంఘము అన్ని సంఘాలకు ఆదర్శవంతమైంది. రోమా సంఘానికి, దెసలోనిక సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, తర్వాత కొలసీ సంఘానికి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ సంఘాలకు ఆదర్శవంతమైన సంఘం అయింది దాతృత్వంలో. ఏ సంఘమమ్మా? మాసిదోనియా సంఘము. మన సంఘం అట్లుండాలి. మన సంఘం అట్లున్నది. అయ్యా ప్రత్యేకంగా కొన్ని కానుకలు తీసి పెడదాం, ప్రత్యేకంగా కొన్ని అర్పణలు తీసి పెడదాం, కొన్ని తీసి పెడదాము. ఆ దిక్కులైన అనాథలు ఎవరైనా ఉన్నట్లయితే వీ డూ సంథింగ్ ఫర్ దెమ్. ఎందుకు చేయకూడదు ఆ పని? దాతృత్వం కలిగిన సంఘంగా ఉండాలి మాసిదోనియా సంఘం. అలా ఆ సంఘంలో పుట్టి పెరిగింది కాబట్టి ఆ మహాతల్లికి అంత సహృదయము, అంత గొప్ప మనసు దేవుడు అనుగ్రహించాడు. ఆమె అంటది, మదర్ తెరీసా, నా రక్తం అల్బేనియా దేశానిది, నా పౌరసత్వం భారతదేశానిది, నా విశ్వాసం క్యాథలిక్ మతానిది, నా వ్యక్తిత్వము ప్రపంచానిది, నా హృదయము జీసస్కు చెందినది. రాసి పెట్టుకున్నదండి. ఒక ఆర్టికల్లో నాకు దొరికింది ఇది. వెంటనే నేను రాసి పెట్టుకున్నాను. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప జీవితం ఆ తల్లిది. ఎందుకని? మాసిదోనియా సంఘస్థురాలు ఆమె. మన సంఘం ఎలా ఉండాలి? దాతృత్వం కలిగిన సంఘంగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఎదిగాము. ఇంకొక కొత్త పద్ధతి ప్రవేశపెడదాం, ఇంకొక కొత్త విధానాన్ని ప్రవేశపెడదాం. నా ప్రియమైన వారలారా, చివరి మాట, 10వ మాట ముగిస్తాను. క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తులకు కాదు, పెద్దవాళ్ళకు కాదు, పలానా కుటుంబానికి కాదు, ఆ కుటుంబం ఇలా చేసిన సంఘానికి, ఇలా పెట్టారు సంఘానికి కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. నో. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆయన శిరస్సయ్యున్నాడు. ఎవరమ్మా? ప్రభు. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచున్నది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు. శరీరానికి ఎంత ప్రాముఖ్యమైనదో ఈ శిరస్సు. ఈ శిరస్సు ఉన్నది కాబట్టి ఈ చేతులు పనిచేస్తున్నాయి, ఈ గుండె పనిచేస్తుంది, ఈ లివర్ పనిచేస్తున్నాయి, ఈ కిడ్నీస్ పనిచేస్తున్నాయి, ఈ లంగ్స్ పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి. దేనిని ఆధారంగా? శిరస్సు. అట్లాగే మన శరీరానికి శిరస్సు ఏమి ప్రాముఖ్యమో సంఘమునకు శిరస్సు ఎవరై ఉండాలి అంటే ఎవరీ ఇంపార్టెన్స్ మస్ట్ బి గివెన్ టు జీసస్. ప్రభువా ఏం చేయమంటావా? ప్రభువా ఎలా చేయమంటావా? ప్రభువా ఈ విధంగా ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఆయన నడిపిస్తాడు, మాట్లాడతాడు. నా ప్రియమైన వారరా, అప్పుడు సంఘము మంచి సంఘం అనిపించుకుంటుంది, ఆయనకి ఇష్టమైన సంఘం అనిపించుకుంటుంది. అటువంటి సంఘాన్ని ఆయన లేపుతాడు, అటువంటి సంఘాన్ని ఆయన చేర్చుకుంటాడు. ప్రార్థించే సంఘముగా ఉండాలి. నా ప్రియమైన వారలారా, సాక్ష్యము కలిగిన సంఘముగా ఉండాలి. ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే సంఘంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పరిశోధించే సంఘంగా ఉండాలి. అంతేకాదు తర్కించే సంఘంగా ఉండవలే, ప్రకటించే సంఘంగా ఉండాలి, సహవాసముగా కూడుకునే సంఘంగా ఉండాలి, బుద్ధి చెప్పుకునే సంఘంగా, గద్దించుకునే సంఘంగా ఉండాలి, దాతృత్వం కలిగిన సంఘంగా ఉండాలి. క్రీస్తుకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంకొకరికి కాదు. ఇది మంచి సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణము. ఇంకా ఆపేస్తాను, కొనసాగించను. చిన్న మాట యేసయ్యతో ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. చిన్న మాట యేసయ్యతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సంఘము, నువ్వు కొన్న సంఘము, నీ రక్తము కార్చి కొన్న సంఘముకు ఎటువంటి లక్షణాలు ఉండాలో, ఎటువంటి సంఘాన్ని నువ్వు కోరుకుంటావో, ఇష్టపడతావో వాక్యం ద్వారా మాతో మాట్లాడేవయ్యా. 100 స్తుతులు తండ్రి. అట్టి సంఘముగా ఇదిగో నాయన ఈ సంఘం ఉండులాగున సహాయం చేయ్యా. బోధించబడినటువంటి వాక్యము తండ్రి ఫలించులాగున, ఆ మార్గంలో సంఘం నడుచులాగున నాయన నీ ఆత్మకార్యాన్ని సంఘపు జీవితంలో జరిగించమని
దీనుడనైన నన్ను మీరు వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, నీ చిత్తమైతే జీవింపజేసి ఇంకొక ఆదివారం నాకు ఇంకొక దినం వాక్యం చెప్పడానికి సహాయం చేయి ప్రభువా. వందనాలు స్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని మరొకసారి మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.